ఫుల్ మూన్ వెళ్తురు, చల్లని గాలి, మత్తుగా వస్తున్న సెంటెడ్ క్యాండిల్ ఆరోమా. ఆమెకి ఎందుకో తేడా కొడుతుంది మరి. నో, ఇక్కడే డిన్నర్ చేద్దాం కమ్ అన్నాడు ముందుకు వచ్చి. లేదు, నువ్వు తినేసేయి, అన్నీ టేబుల్ మీద పెట్టాను, నేను వెళ్తున్నాను అంటూ సాయిని హోరగా సూటిగా చూసి చూపులు తాళలేక గడగడా చెప్పి ఒడివడిగా నడుస్తూ వెళ్తుంటే గుమ్మం దాటి ఒక అడుగు ముందుకు పడినా నేను 1 వీక్ ఏమీ తినను. ఇప్పుడు కుక్ చేసినవి అన్నీ కూడా డస్ట్బిన్లో పడేస్తా. మళ్ళీ నువ్వే వచ్చి తినమన్నా కూడా తినను అని బేస్ వాయిస్తో సీరియస్ వార్నింగ్ చేశాడు, హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చూస్తూ. బాల్కనీ గుమ్మం వరకు వచ్చిన ఆమె అడుగు ఆగిపోయింది అతని వాయిస్లోని సీరియస్కి. 2 మినిట్స్లో ఇక్కడ ఉండాలి నువ్వు, విత్ ఫుడ్తో రెడీగా అని చైర్లో కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. ఆమె నిమిషం పాటు ఆలోచించి టేబుల్ మీద పెట్టిన హాట్ ప్యాక్స్ తీసుకుని వచ్చి సాయి అరేంజ్ చేసిన టేబుల్ మీద పెడుతూ అతన్ని చూసింది. సాయి సీరియస్గా ఫోన్ చూస్తుంటే సైలెంట్గా వెళ్ళి వాటర్ ఇంకా ప్లేట్స్ తెచ్చి అక్కడ సర్ది నిలబడింది మౌనంగా. అన్నీ సెట్ చేసావా అన్నాడు పాకెట్లో ఫోన్ పెట్టుకుంటూ. ఆమె సమాధానం చెప్పకుండా చూస్తూ ఉంది. ఇలా వచ్చి నా పక్కనే నిల్చో అని ఆర్డర్ వేశాడు. నిల్చోమనే కదా అన్నాడని అతనికి రైట్ సైడ్ వెళ్ళి నిలబడింది. టేబుల్ మీద మోచేతిని పెట్టుకుని ఒక సైడ్గా తిరిగి ఆమెను చూశాడు. రెడ్ శారీలో పొందికగా ఎక్కడ కొంచెం కూడా స్కిన్ ఎక్స్పోజ్ అవ్వకుండా నిండా పిన్స్ పెట్టి మరీ కవర్ చేసి కట్టుకుంది. ఆమె చీర కట్టును చూసి నవ్వు వస్తుంటే దాని పెద వంచున కనబడకుండా దాచేసి కమియర్ అన్నాడు. వచ్చాను కదా అంది చిన్నగా. పక్కన కాదు ఇక్కడ అంటూ తన తై చూపించి చెప్పాడు. ఆమె వియర్డ్ లుక్ ఇద్దామనుకుంది కానీ అప్పటికే మోచేయి పట్టుకుని లాగడంతో వచ్చి అతని ఒడిలో పడింది. నువ్వు ఎక్కువ చేస్తున్నావు సాయి, వదులు అంది చిరాకైన ఫేస్తో. మాట్లాడితే దెబ్బలు పడతాయి, సైలెంట్గా కూర్చో అని ఆమెను ఒక సైడ్ తొడ మీద కూర్చోబెట్టుకొని కదలకుండా నడుము చుట్టూ చెయ్యి వేసి ప్లేట్స్లో ఫుడ్ని సర్వ్ చేస్తున్నాడు. తనకు తాకుతున్న అతని దృఢమైన తై, అది కాక నడుముని ఉడుం పట్టులా బిగించడంతో ఆమె వీపుని సాయి చెస్ట్ దగ్గరగా తగులుతుంది. మొత్తంగా అతని మీద తన వెయిట్ ఉందన్న ఫీలింగ్నే ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కర్రీలో డిప్ చేసి ఆమె నోటికి అందించాడు. నాకు వద్దు, తిన్నాను అంటూ పైకి లేవబోతుంటే మంచి మూడ్లో ఉన్నాను, దొబ్బకు, మర్యాదగా తిను, గౌరవానికి గౌరవం వచ్చేలా మృదు గంభీరంగా చెప్తూ డిప్ చేసిన రోటీని నోట్లో పెడుతుంటే అందుకుంది మౌనంగా. అలా ఒక రోటీ తినిపించాక ఫాస్టింగ్ బ్రేక్ అయినట్టే కదా అని అడిగాడు. ఆమె ఆశ్చర్యం ప్లస్ షాక్తో చూసింది. స్ట్రైట్గా కూర్చున్న ఆమెను తన వైపు అడ్జస్ట్ చేసుకుని తన కళ్ళలోకి సూటిగా చూస్తూ నా కోసం ఫాస్టింగ్ ఉన్నావు కదా అని చాలా ప్రేమగా అడిగాడు. అతని చూపుల బాణాలకు నిజం చెప్పకుండా ఉండలేక నీకెలా తెలుసు అంది తల ఉంచుకుని కిందకు చూస్తూ. ఆమె చిన్ పైకి తెచ్చి చూస్తూ ఫేస్ చూడు ఎంతలా పీక్కుపోయిందో, తినలేదని ఈజీగా గెస్ చేయొచ్చు అని కాస్త దవడ పట్టి ఇంకోసారి ఫాస్టింగ్ అని కడుపు మార్చుకుంటే తోలు తీస్తా అని సీరియస్గా అన్నాడు. ఓర చూపుతో చిరు కోపంగా చూసి అంది. మరో నిమిషంలో ఆమె లిప్స్ లాక్ చేశాడు. ముద్దులోని తమ ప్రేమను ఇరువురు మధురమైన ముద్దులో ఒకరినొకరు తెలియజేసుకుంటూ తెలుపుకుంటూ చాలాసేపటికి వారి అదరాలకు విముక్తినిచ్చుకున్నాక నేనంటే ఇష్టం ఉందే నీకు, బట్ బయట పడటం లేదు అంతే సన్నని నవ్వుతో అంటుంటే కందిన పెదవిని చూసుకుని మొహం పక్కకు పెట్టుకుంది. ముద్దు ఆకలి తీయడంతో మామూలు ఆకలి గుర్తొచ్చి ఐఎమ్ సో హంగ్రీ బేబీ, నా డిన్నర్ టైం కూడా దాటేసింది అన్నాడు పప్పీ పేస్తో. ఆమె తినిపించింది. నిండైన చీరకట్టులో మొహంలో లక్ష్మీకళ ఉట్టి పడుతున్న భార్యని రెప్ప కూడా వేయకుండా చూస్తూ తను తినిపిస్తుంటే హ్యాపీగా ఇష్టంగా ప్రతిరోజు కంటే కాస్త ఎక్కువగానే తినేశాడు. తినిపించడాలు అయ్యాక వాటర్ ఇచ్చి ప్లేట్ సర్ది వెళ్ళిపోతున్న ఆమెని అమాంతం ఒక ఊతిరిన లిఫ్ట్ చేసి ఎత్తుకున్నాడు. షాక్ అయ్యి ఏమైంది ఎక్కడికి అంది. లోపలికి ఎత్తుకుని వెళ్తున్న అతన్ని చూసి కంగారుగా మన బెడ్రూమ్కి అన్నాడు ఇంటెన్స్ లుక్తో, మోక్ వాయిస్తో గంభీరంగా. ఆమె గుండె ఆగినంత పని అయ్యింది. పెద్ద పెద్ద అడుగులతో 4 అడుగుల్లో బెడ్రూమ్ డోర్ని చేరి లోపలికి వచ్చి ఆమెను బెడ్ మీద దించి షాక్తో బిగుసుకున్న ఆమె ఫేస్ చూస్తూనే డోర్ క్లోజ్ చేశాడు. రూమ్ డోర్ క్లోజ్ చేసి తన వైపే నడుస్తూ వస్తున్న అతన్ని చూసి దెబ్బకు లేచి నిల్చుంది. కార్నర్ స్మైల్తో ఓరగా చూస్తూ దగ్గరగా వచ్చాడు. షర్ట్ బటన్స్ తీస్తున్న అతన్ని చూసి ఏం చేస్తున్నావు అంది బెదిరి. షర్ట్ విప్పుతున్నా అన్నాడు వెక్కిరిస్తూ. నేను చెప్పాను కదా, నా అనుమతి లేకుండా నన్ను తాకాలని చూస్తే ఏం చేస్తానో అంది. విప్పిన షర్ట్ పక్కన పడేస్తూ జిమ్ బాడీని స్ట్రెస్ చేస్తూ తాకిన తర్వాత ఎలాగైనా చెయ్యి, ఇప్పుడు నాకు నచ్చినట్టుగా నేను చెప్పినట్టుగా చెయ్యి, ఓకేనా అన్నాడు. ఏం చెయ్యాలి అంది. నాకు కోఆపరేట్ చేయాలి. అతని మజిల్ బాడీని హ్యాండ్సమ్ హంక్లా ఉన్న హబ్బీ గారిని గుడ్లప్పగించి చూస్తుంటే దగ్గరకు వచ్చి ముందుకు వాలి సూటిగా చూస్తూ నేను చెప్పినట్లు చేసావంటే నీకు అస్సలు ఇబ్బంది లేకుండా ఉండటానికి ట్రై చేస్తాను అంటూ ఇంకాస్త బెండ్ అయ్యి అన్నాడు.
అతను అలా పైకి వస్తుంటే వెనక్కి జరుగుతూ బెడ్కి మోచేయి ఆనించి పడకుండా ఉండటానికి చూసింది. బట్ బ్యాడ్ లక్, మోచేయి హ్యాండ్ ఇవ్వడంతో బెడ్కి అతుక్కుపోయింది. సైడ్ స్మెల్తో ఆమెను చూస్తూ పైకి చేరుతున్న అతనికి దొరకకుండా పక్కకు దొరికింది. అయితే శారీ చేతికి చిక్కింది. చిన్నగా పట్టుకున్నా కూడా శైలు ఫోర్స్గా ముందుకు వెళ్ళడంతో షోల్డర్ దగ్గర పిన్ ఊడిపోవడం, బయట గుండెను దాటి జారిపోవడం క్షణంలో జరిగిపోయాయి. అటు తిరిగి ఉన్న ఆమె గుండెకు చేతులు అడ్డం పెట్టుకుంది. కానీ బ్యాక్ సైడ్ ఫ్రీ షో ఇస్తుందన్న సంగతి మర్చిపోయింది. ఆమె వెనక ఉన్న సాయికి బ్యాక్ సైడ్ స్ట్రక్చర్ కళ్ళకు కనువిందు చేసింది. రెడ్ కలర్ శారీలో మరింత తెల్లగా కనబడుతున్న ఆమె వీపు, దాని నిండా కనబడకుండా అడ్డుపడ్డ జడ, దానిలోని సన్నజాజులు మాల ఇంకాస్త కిందకి చూశాడు. పెట్టీకోట్కి బ్లౌజ్కి మధ్యలో నాజుకైన నెలవంకలాగా వంపు తిరిగిన నడుమును చూశాడు. మరి కాస్త కిందకి దిగిన అతని చూపులు కాలి పాదం మీద పడింది. తెల్లని వెండి పట్టీలు, ఫ్రైడే అని కాళ్ళకు పూసిన పసుపు వెరసి కొత్తగా కనబడుతూ తనని మాయలో పడేస్తున్న తన దేవేరిగా మారిన ప్రియురాలిని చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అతనికి. ఒక గుంజు గుంజాడు బయట పట్టుకుని వెనక్కి. దెబ్బకి డైరెక్ట్గా వచ్చి అతడి ఒడిలో సెటిల్ అయ్యింది. 50 కేజీల మెత్తని కాటన్లా ఉన్న ఆమె తన ఒడిలో ఉండటంతో ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి మరింత దగ్గరగా టైట్గా కౌగిలించుకున్నాడు. క్రాస్గా పెట్టిన చేతులు తీయకుండా బెదిరి చూపు చూస్తుంది. అతని పేర్ బాడీ తనని డైరెక్ట్గా తాకుతుంటే ఏసీలను చిరుచమటలు పట్టేశాయి ఆమెకి. ఒక చేత్తో నడుమును చుట్టేసి ఇంకో చేత్తో అడ్డుగా పెట్టుకున్న చేతులను తీస్తుంటే ఒప్పుకోవడం లేదు. కాస్త గట్టిగా పట్టుకుని కిందకు జార్చాడు హ్యాండ్స్ని. బ్లౌజ్ బంధించిన ఆమె అందాలను చూసి మతిపోతుంటే మోహంతో కూడిన చూపొకటి ఆమె వైపు చూశాడు. సూటిగా అతన్ని కళ్ళలోకి చూసే ధైర్యం చేయలేకపోయింది. యు ఆర్ ఎన్ ఏంజల్ బేబీ అన్నాడు చెవి దగ్గరగా వచ్చి హస్కీగా. పైకి లేవబోతున్న ఆమెని పోనివ్వకుండా తన వైపుకి మొత్తంగా తిప్పుకొని ఆమె గుండెల్లో తన మొహాన్ని దాచి కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయాడు. హార్ట్ బీట్ అమాంతం రైజ్ అయిపోయింది ఆమెకి. తనని బంధించిన అతని చేతి పట్టు నుంచి తప్పించుకోలేక లేడి పిల్లలా మారిపోయింది. డిస్టర్బ్ చేయకే అని మత్తుగా చెప్పి మరింత గట్టిగా ఆమె ఎదకు మొహాన్ని అదుముకుంటూ ఆమెని బెడ్ మీద చేర్చాడు. పైన చేరిన అతన్ని చూస్తూ ఎందుకు ఇలా భయపడుతున్నావు అంది గొంతు పెగల్చి. నీ మీద నా లస్ట్ ఫీలింగ్స్ పీక్స్లో ఉంది ఇప్పుడు. మూడ్ చెడగొడితే నాలోని రాక్షసుడు వస్తాడు బయటకు అని మెడ వంపున పెదవులు నిలిపాడు. ఆమె ఆలోచనలు ఎక్కడికో పరుగులు పెట్టి అతన్ని దూరం పెట్టమని చెప్తుంటే మనసు మాత్రం అతనికి దగ్గర అవ్వమని పోరు చేస్తుంది. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో మౌనంగా ఉన్న ఆమెను చూశాడు. అక్కడ జరిగే వాతావరణానికి విరుద్ధంగా ఉంది ఆమె హావభావం. అయితే భయమో లేక మోహమో ఏదో ఒకటి ఉండాల్సిన టైంలో ఎటూ తేల్చుకోలేని తనని తాను బంధించుకుంటున్న సందిగ్ధత ఆమె ఫేస్లో క్లియర్గా చూశాడు. తను కిందకి వచ్చి ఆమెను తన పైకి తెచ్చుకున్నాడు. జాజుల మాల మెడ మీద నుంచి ముందుకు వచ్చి వారి ఇరువురికి అగరొత్తుల సువాసనలు తాకిస్తుంటే ఏంటి అంతలా చించుతున్నా అని అడిగాడు. అతని చూడకుండా ఏం లేదు అని నేను వెళ్తాను వదులు అంది. అప్పటికే ఆమె నడుముని చుట్టుకున్న అతని చేతులు ఇంకా దగ్గరగా అదుముకున్నాయి. ఆ మాటకి ఆమె చేతులు సాయి గుండె మీదకి చేరాయి. అతని హార్ట్ బీట్ సౌండ్ చేతికి తెలుస్తుంది. లయబద్ధంగా సూతింగ్ టోన్ లాగా తనని తాకిన అతని గుండె చప్పుడికి అప్పుడు చూసింది సాయిని. నక్షత్రాలు లాంటి అతని కళ్ళలో వేల పాలపుంతల వెలుగు కనబడుతుంది. తన మీద అతను చూపించే ప్రేమని ఆమెకు తెలుసు. కానీ అతనికే ఇంకా అది అర్థం కాలేదు. ఇరువురి చూపులు ఒకటైన వేళ తనకే తెలియకుండా అతని మోహపు చూపులు చేసే మాయలో చిక్కుకొని నెమ్మదిగా సాయి గుండెకు తల ఆనించింది. చెవిలో శృతి చేస్తున్న అతని హృదయగానం ఆమెను మంత్రముగ్ధురాలను చేస్తుంటే హత్తుకుంది పరవశంగా. ఆమె నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్కి హ్యాపీ ఫీల్ అవుతూ వెనక ఉన్న చేతితో నిదానంగా వెన్ను నిమిరాడు. అతని చేతి స్పర్శ తగలగానే ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చేశాయి. ఓకేనా అని అడిగాడు మృదువుగా మెడ మీద కిస్ చేస్తూ. లేదు అన్నట్టు తల ఊపింది. ఏం భయంగా ఉందా టీజ్ వాయిస్తో చిన్నగా అడిగాడు. అని మళ్ళీ తలాడించింది. మరి అంటుంటే ఇంత దగ్గరగా ఉంటే నాకు తెలియకుండానే నీకు అని ఆపేసింది మాటని. నాకు అల్లరి తొణికిసలాడింది అతనిలో. ఏం లేదు అంది లో గొంతుతో. శైలు తల పైకి తెస్తూ ఎందుకే నాకు దూరంగా ఉండటానికి ట్రై చేస్తున్నావు? నీకోసమే ఇక్కడికి వచ్చాను అని తెలుసు నీకు కూడా. ఆ విషయం అర్థమైంది. నువ్వు ఎస్ చెప్పినా చెప్పకపోయినా నువ్వు నా భార్యవి. ఇది నీ నోటితోనే ఊరి వాళ్ళ ముందు చెప్పావు. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం? నీ ఫ్యామిలీని అయితే నీకన్నా బాగా చూసుకుంటావాలని, చిన్న లోటు కూడా లేకుండా. అది నా రెస్పాన్సిబిలిటీ. ఇంకా ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? నేనంటే నీకు ఇష్టం. నాకు ఆకలి అయితే వచ్చి అన్నం పెడతావు, నా కోపాన్ని భరిస్తావు, కొడితే పడతావు, దగ్గరకు తీసుకుంటే నీకు ఇష్టం లేకపోయినా నా ఇష్టాన్ని తీరుస్తావు. మరి లాస్ట్గా ఉన్న ఆ బార్డర్ లైన్ కూడా క్రాస్ చేయాలని నేను అనుకుంటుంటే ఎందుకు అడ్డు చెప్తున్నావు? వాయిస్ రైజ్ చేశాడు.
అతను అడిగిన దానికి దేనికి ఆమె దగ్గర సమాధానం లేదు. పైకి లేవాలని చూసింది. కోపం తెప్పించకు శైలజ అన్నాడు హార్డ్ టోన్తో. నాకు ఇష్టం ఉందని నేను చెప్పానా? నీకు నువ్వు బలవంతంగా తాళి కడితే దాన్ని తీయలేక భరిస్తున్నాను. దానికి నువ్వు ఏదో ఊహించుకోకు, పొడి పొడిగా చెప్పింది. ఆమె బుగ్గ పట్టి సూటిగా చూస్తూ, నీ ఫ్రెండ్తో నేనంటే ఇష్టమని, నన్ను లవ్ చేస్తున్నావని ఎలా చెప్పావు మరి? షార్ప్గా చూస్తూ సూటిగా అడిగిన అతన్ని చూసి గతుక్కుమంది. చెప్పవే, రేష్మాతో చెప్పిన మాటలన్నీ నాతో చెప్తే ఫీల్ హ్యాపీ కదా నేను అంటుంటే నేనేం చెప్పలేదు అంది తడబడుతూ. చంపి పూడిస్తా అబద్ధం చెప్తే. నా దగ్గర నకరాలు పడకు. ప్రేమించి కూడా లేదని చెప్తే నమ్మేసి అంత ఫూల్ని కాదు నేను అన్నాడు. నీకు ప్రేమ ఫ్యామిలీ రిలేషన్స్ మీద ఉన్న ఒపీనియన్ తెలిసి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అంది. డూ యూ లవ్ మీ శైలజ? పదునైన చూపుతో సూటిగా అడిగాడు. మాట్లాడలేదు. నన్ను లవ్ చేసినా చెయ్యకపోయినా నాకు పకర్లేదు. ఎందుకంటే నీకు నా మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటి అనేది ఐ నో. దానికి ప్రేమ దోమ అనే నేమ్స్ తగిలించి డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇద్దరికి ఒకరినొకరు వదులుకోలేనంత బాండింగ్ ఉంటే ఆ బంధానికి పేరుతో పని లేదని నా ఒపీనియన్. నువ్వు నన్ను దూరంగా వదిలి వచ్చేసింది నీ ఫ్యామిలీ కోసమే అని నాకు తెలుసు. అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అన్నాడు. అర్థం కాక అయోమయంగా చూసింది. ఫేస్ని దగ్గరకు తెచ్చి, నిన్ను నీ వాళ్ళని నాతో పాటు తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఏంటి అన్నది కన్ఫ్యూజన్గా. తిక్కల్ అని తల మీద చిన్నగా మొట్టి, ఐ వాంట్ యూ బట్ యూ వాంట్ యువర్ ఫ్యామిలీ. అందుకే వాళ్ళని నాతో పాటు తీసుకెళ్తే నువ్వు నాతో వచ్చేస్తావు కదా అని కళ్ళు ఎగరేస్తూ చెప్పాడు. లేదు, మేము ఎక్కడికి రావడం లేదు. నీతో అస్సలే రాను అంది. నువ్వు వచ్చేదేంటే నేనే లాక్కెళ్ళిపోతాను అంటుంటే, అలా గనుక జరిగితే అని ఏదో భారీ డైలాగ్ వేద్దామని కంగణం కట్టుకున్న ఆమెకి కళ్ళలో ఎర్రని చారికలు తేలుతున్న సాయి చూపుల సురకత్తులని చూడగానే ధైర్యం పోయి గుటకలు మింగింది. అతని శ్వాస వేడిగా తనని తాకుతుంటే చేతులు వణికాయి. ఇంత స్మూత్గా చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? గద్దిస్తూ అడిగాడు. భయం వేసింది ఆ వాయిస్లోని బేస్కి. ఆమెని బెడ్ మీదకి అడ్జస్ట్ చేసి లేచి పక్కనే ఉన్న టేబుల్ డ్రా ఓపెన్ చేసి అందులో ఉన్న పేపర్స్ తీసి ఆమె ముందు తెచ్చి సైన్ చేయి అన్నాడు సీరియస్గా. అప్పటికే చీరను చుట్టుకొని బిక్క మొహంతో చూస్తున్న ఆమె ఆ పేపర్స్ని సాయిని మార్చి మార్చి చూస్తూ, ఏంటివి అంది చిన్నగా. మన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ చెప్పి సైన్ ఇట్ అని ఆర్డర్ వేశాడు. ఆమెకి అసలేం అర్థం కాక చూస్తుంటే సాయికి అసహనం పెరిగిపోతుంటే ఒక లెగ్ బెడ్ మీద ఉంచి ఆమె ముందుకు బెండ్ అయ్యి, చాలా ఓపికతో ఉన్నాను, నాలోని పేషెన్స్ని టెస్ట్ చేయకు అని తన మీదకు పేపర్స్ విసిరి, 1 మినిట్లో పేపర్స్ మీద నీ సైన్ కనపడాలి నాకు అని స్మోక్ కోసం సిగరెట్ తీస్తూ చెప్పాడు. వెలిగించి స్మోక్ బ్లో చేస్తూ మళ్ళీ చూశాడు. పేపర్స్ అలాగే పట్టుకుందే తప్ప సైన్ పెట్టలేదు ఇంకా. శైలజ అన్నాడు నొసలు ముడేసి సీరియస్గా. నాకు డివోర్స్ కావాలి నీ నుంచి తలంచేసి భయం భయంగా అంది. సే అగైన్ హార్ట్ టోన్తో అడిగాడు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నీతో నేను కలిసి ఉండను, ఉండాలని అనుకోవడం లేదు. అందుకే నీ నుంచి నాకు డివోర్స్ కావాలి చెప్తుందే కానీ ఆమెకి నోటొకటి కొడుతుంది, లోపల భయం. డివోర్స్ తీసుకుని ఏం చేస్తావు? ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావా? వెటకారంగా అడిగాడు. చురుగ్గా చూసింది. డివోర్స్ అడిగావుగా, అందుకు రీజన్ కూడా చెప్పు మరి. రేపు కోర్టులో కూడా ఇదే అడుగుతారు. ఆమెకు కూడా అది నిజమే అనిపించింది. నీతో నేను కలిసి ఉండలేను, నువ్వు ఉన్న చోట కూడా నేను ఉండను అంది. ఇంకా ఈ ఊరి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు, మమ్మల్ని బలవంతంగా తీసుకుని వెళ్ళాలని కూడా అనుకోకూడదు. తర్వాత కూల్గా క్వశ్చన్ చేసేశాడు. ఏంటి నేను చెప్తుంటే అంటూ భయం తగ్గి అసహనం పెరిగిన ఆమె తలెత్తి చూసి అడిగింది. బెడ్ పైన లెగ్ దాని మీద మోచేతిని ఉంచి వంగి స్మోక్ చేస్తూ చాలా కూల్గా శైలజానే చూస్తూ ఉన్నాడు. ఆమెకి అంత కూల్గా ఉండటం చూసి ఏదో ప్రకృతి విపత్తు సంభవించబోతుందని సెన్స్ చేస్తుంది. అయినా తెచ్చి పెట్టుకున్న మొండి ధైర్యంతో పింకంగా ఉంది. ఆపేశావెందుకు? చెప్పు, ఇంకా ఏమనుకుంటున్నావు అన్నాడు. చెప్పడానికి ఏం లేదు. నువ్వు నేను కలిసి ఉండటం అన్నది జరగని పని. డివోర్స్ తర్వాత నువ్వెవరో నేనెవరో నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఉండటం నాకు ఇష్టం లేదు. నా గురించి నువ్వు, నీ గురించి నేను, జరిగిందంతా పూర్తిగా మర్చిపోవాలి. అలా జరగాలంటే నీతో నాకు విడాకులు కావాలి అని గడగడ పాఠంలా అప్పచెప్పేసి అప్పుడు చూసింది. ఎదురుగా జరుగుతున్న సీన్ చూసి మిడిగుడ్లు వేసుకొని నోరు తెచ్చేసింది. లిప్స్ మధ్య సిగరెట్ని పెట్టుకుని నడుముకు టవల్ చుట్టుకొని అప్పటికే సగం విప్పిన ప్యాంట్ని మిగతా కూడా తీసేస్తూ ఆమె చెప్పేది చెవిలో కూడా వేసుకోనట్టుగా తన పని తాను చేస్తున్న సాయిని చూసి ఆమెకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయ్యింది.
విప్పిన ప్యాంట్ పక్కన పడేసి నోట్లో సిగరెట్ తీసి పొగ వదులుతూ అదో రకమైన చూపుకుని చూశాడు తనని. ఆ ఒక్క చూపుకే గుండె ఆగిపోయింది ఆమెకి. షర్ట్లెస్గా, ప్యాంట్ లేకుండా ఓన్లీ టవల్తో ఎదురుగా ఉన్న 6 అడుగుల గ్రీక్ గాడ్లా ఉన్న తన పతి పరమేశ్వరుని అతను చూసి ఈవిల్ చూపుని చూస్తూ ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది. ఒళ్ళు విరుస్తూ ఆమె దగ్గరకు వస్తుంటే దెబ్బకు బెడ్ దిగి వెనక్కి వెళ్ళింది.